ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందంటారు. ధర్మాన్ని అనుసరించేవాడు ఫలానా వృత్తిని చెయ్యాలని నియమ నిబంధనలేమీ లేవు. ఇందుకు ధర్మవ్యాధుడు అద్భుతమైన ఉదాహరణ. మిథిలా నగరంలో మాంసం అమ్మే వృత్తిలో ఉన్న అతడు తపోధనుడైన కౌశికుడికి ధర్మబోధ చేయడం అందరికీ తెలిసిందే. మనిషి బ్రహ్మచర్యంలో ఉన్న, గృహస్థాశ్రమ ధర్మంలో కొనసాగుతున్న, సన్యాసం స్వీకరించిన, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిన, దేని ధర్మం దానిదే. అయితే ధర్మం వేరు, ధర్మసూత్రం వేరు. దాన్ని కూడా తెలుసుకొని పాటించాలి. లేకపోతే అప్పుడప్పుడు తడబడాల్సి వస్తుంది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది. అధర్మం తాత్కాలికంగా విజయం సాధించిన అంతిమ విజయం మాత్రం ధర్మానిదే. ఇందుకు కురుక్షేత్రం ఒక తార్కాణం. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అంటారు.